జీడిమెట్టలో భారీ మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరుతో ఏకంగా 4,70,00,000 వసూలు చేసి రాత్రికి రాత్రే ఉడాయించేశారు. చింతల వెంకటేశ్వర నగర్కు చెందిన నాగమన్నయ్య చిట్టీల పేరుతో 12 ఏళ్లుగా డబ్బులు కట్టించుకొని తిరిగి చిట్టీదారులకు నగదు ఇవ్వకుండా ఉడాయించారు. విషయం తెలుసుకున్న బాధితులు చిట్టి నిర్వాహకుల ఇంటి వద్ద నిరసనకు దిగారు. దీనిపై జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశామని, నిందితుల్ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోతున్నా, నాకు పని ఉంది, ఇంటి నుంచి ఫోన్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ పూర్తి అప్డేట్ ఇస్తారు. వెంకట్, చెప్పండి, ఈ చిట్టీల వ్యాపారానికి సంబంధించి రాత్రికి రాత్రే పరారైనట్టుగా తెలుస్తోంది. ఇంత లేట్ ఎందుకు అయింది? ఇన్ని గుర్తించడంలో ఇంత లేట్ ఎందుకు చేశారు కస్టమర్స్? స్వామి, ఏదైతే జీడిమెట్ల చింతల్లో జరిగిన ఈ సంఘటనలో పోలీసులు గతంలోనే వీళ్ళని అరెస్ట్ చేశారు. ఏదైతే చింతల్ వెంకటేశ్వర నగర్ చెందిన నాగమణయ్య ఇద్దరు కూడా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం చేస్తూ అందరికీ నమ్మకంగా ఉండి వాళ్ళ మొత్తంలో సుమారు ఒక్కొక్కరి వద్ద కూడా 10 లక్షల చిట్టీలు కూడా వేయడం జరిగింది. అయితే గత 2 ఏళ్లుగా కూడా, అంటే కరోనా తర్వాత ఏదైతే నాగమణి భర్త నాగమన్నయ్య ఒక సినిమా తీశాడు. ఈ సినిమా తీసి ఆ సినిమాలో భారీ పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పేసి ఒక నూతన వ్యక్తులతో, అంటే 2 వ్యక్తులతో సినిమా తీశాడు. సినిమా మొత్తం ఫ్లాప్ కావడంతో చిట్టీలలో ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. అప్పుడే వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అట్లా 3 సార్లు కూడా అరెస్ట్ చేసి జైలుకి వెళ్లారు. అయితే ఇప్పుడు తాజాగా బెయిల్ పై వచ్చిన ఈ దంపతులను బయట ఉన్న మరికొంత మందికి పేమెంట్లు రావాలని చెప్పేసి వాళ్ళు మరోసారి ఇంటి ముందుకు వెళ్లి ధర్నా చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా మందికి ఆస్తులన్నీ కూడా అమ్మి అతనికి వాళ్ళ కొంత అమౌంట్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కేవలం ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న కొంతమందికి కూడా, అంటే నటులకు కూడా డబ్బులు ఇవ్వాలి. తర్వాత బయట ఉన్న కొంత వ్యక్తులకు కూడా చిట్టి డబ్బులు వాడుకుని ఇతను వాడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి. అయితే దీనికి మొత్తం మీద అందరికీ దాదాపు ఇచ్చుకుంటూ కొంత మొత్తం చెల్లించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తన దగ్గర ఏమీ లేవు, కేవలం ఉన్న ఇల్లు ఒకటే ఉంది. మరొక ఇల్లు కూడా బ్యాంకు వాళ్ళు, ఏదైతే బ్యాంకు లోన్ ఉండటంతో బ్యాంకు వాళ్ళు యాక్షన్ లో తీసుకొని దాన్ని అమ్మేసుకున్నారు. కేవలం ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు, ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా బాధితులు వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు అని చెప్పి మనకి సమాచారం ఉంది. అయితే కేవలం ఈ చిట్టీల ఇష్యూ ఈ రోజు కాదు, గత 3 సంవత్సరాలుగా ఈ ఇష్యూలో, వీళ్ళ దంపతుల ఇష్యూలో కొనసాగుతుంది. అయితే వీళ్ళు ఎక్కడైనా బినామీగా ఇంకెక్కడైనా డబ్బులు పెట్టారో లేకపోతే ఇంకా ఎట్లయినా చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితులు కోరుతున్నారు. ఈ రోజు ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో పోలీసులు గతంలో ఉన్న కేసులో మరోసారి కూడా విశ్లేషించుకుని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇప్పించే ప్రయత్నం చేసి చట్ట ప్రకారం న్యాయం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే విషయంపై ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ఎందుకంటే సుమారు 5 కోట్లు అప్పు ఉన్నట్లు కూడా చెప్తున్న బాధితులు ఎవరెవరికి ఎంత ఇవ్వాలన్నది పోలీసుల దగ్గర గతంలోనే ఒక స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ బాధిత ఈ దంపతుల వద్ద ఏమైనా డబ్బులు ఉంటే వాళ్లకు చట్ట ప్రకారం తిరిగి చెల్లించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ తమకు ఇప్పటికే ఆలస్యమైంది, పూర్తిగా వెంటనే న్యాయం కావాలని చెప్పేసి బాధితులు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.